హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అమ్మమ్మకు చెప్పిన కథలు. మరి ఇవాళ అమ్మమ్మ దాశరథి శతకంలో ఒక పద్యం చెప్తుంది. ఆ పద్యం ఏంటో తెలుసుకుని దాని భావం ఏంటో కూడా నేర్చుకుందాం. సో మరి మీరు రెడీనా? సో అమ్మమ్మ ఎప్పట్లాగానే మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని ఈ పద్యం చెప్పసాగండి. దాశరథి శతకంలోని ఈ పద్యం. దురితల తాళ విత్ర కరదూషణ కానన వీతిహోత్ర భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన సూత్ర చారు విస్ఫురద రవిందనేత్ర గణపుణ్య చరిత్ర వినీల భూరికంధర సమగాత్ర భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అనగా అర్థం ఏంటి అమ్మమ్మ అని పిల్లలు అడిగితే అమ్మమ్మ ఇట్లా భావం చెప్పసాగింది. ఏంటి ఆ భావం? పాపమను తీగలకు కొడవలి వంటివాడు. అంటే కొడవలితో మనం తీగలని మరి నరుకుతాం కదా, అట్లాగే పాపము అనే తీగలని కొడవలతో నరకగలిగే సమర్థత కలవాడా. కరదూషణాదుల నెడి ఎడవికి యజ్ఞి వంటి వాడవు. మరియు భూమిని రక్షించుటయందు విచిత్రుడవు. పుట్టుకయను ముడిని విడదీయుటనే విధిగా గలవాడవు. పుట్టుక అంటే జనన మరణాలు అంటారు కదా, అట్లా పుట్టుక అనే ముడిని విడదీయటమే విధి. విధి అంటే బాధ్యతగా కలవాడా. ప్రకాశించు పద్మము వంటి నేత్రములు గలవాడా. అంటే చక్కటి ప్రకాశవంతమైన కళ్ళు కలవాడా. మరియు పుణ్య చరిత్రుడవు అంటే మంచి చరిత్ర, అంటే పుణ్యము చేసుకున్న చరిత్రని కలవాడవు. మేఘకాంతి వంటి శరీర కాంతి కలవాడవు. అంటే మేఘం అంటే నీలిమేఘ శ్యామ అంటారు కదా, అట్లా నీలపు రంగు శరీర ఛాయని కలిగిన వాడా, శరీర కాంతి గలవాడా. ఓ భద్రాద్రి శ్రీరామచంద్ర దాశరథి కరుణాపయోనిధి అని రామదాసు ఈ పద్యంలో రాముడిని పొగిడాడు అని అమ్మమ్మ భావం చెప్పింది. నెక్స్ట్ ఎపిసోడ్లో అమ్మమ్మ ఇంకొక పద్యాన్ని చెప్తుంది కదా, విందాం మరి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.